నమస్తే అండి. స్పెర్మ్స్ అంటే సెమెన్ అనాలిసిస్ పల్సగా ఉంటే ఇబ్బందులేమన్నా ఉంటుందా? ప్రెగ్నెన్సీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? పల్సగా ఉంటే ఇబ్బంది అనేది ఎక్కువ అంటే ఉండదు. కానీ ఏంటి అంటే వాటిల్లో ఎక్కువ పల్సగా ఉన్నప్పుడు వాటిల్లో కణాలు కూడా తక్కువ ఉండే అంటే వాటికి మొటిలిటీ, కౌంట్, తర్వాత మార్ఫాలజీ ఇవి 3 యాడ్ అయితే గనక పల్సగా ఉన్నప్పుడు కూడా మొటిలిటీ ఇవన్నీ సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇది ఎందుకు అవుతుంది అనంటే వాళ్ళల్లో ఫుడ్ అనేది సరిగ్గా లేనప్పుడు, స్ట్రెస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటాం. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు ఆ పల్సగా ఉంటుంది. ప్లస్ విపరీతంగా ఎక్కువ సార్లు భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా, ఎక్కువ సార్లు రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వీటిని కరెక్ట్ చేసుకోవాలి అనంటే ఒకటి ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళల్లో ఫుడ్‌లో ఏం చూసుకోవాలంటే అన్ని రకాల పండ్లు తీసుకోవాలి. జింక్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని యూజ్ చేసుకుంటే కొంచెం అంటే కౌంట్ కరెక్ట్‌గా ఉంటే ఇవన్నీ మెడిసిన్స్ యూజ్ చేసుకొని ఈ డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఫాలో అవుతే మాత్రం వాటరీ కంటెంట్ ఉన్నా గానీ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఒకవేళ అంటే ఎక్కువ పల్సగా ఉండి ఇవన్నీ ఇబ్బందులున్నాయి, ఈ 3 ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్‌కు చూపిస్తున్నాయి అనంటే మాత్రం ఇక్సికో, ఐవీఎఫ్‌కో పోతే మాత్రం సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో ఇవి ఎలా అంటే కనీసం ఒకసారి ఈ మెడిసిన్స్ అన్నీ యూజ్ చేసి ఒక 3 నెలలు తర్వాత రిపీట్ సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే మాత్రం మనకి కౌంట్ బాగుందో లేదో తెలుస్తుంది. మొటిలిటీ అనేది తెలుస్తుంది. సో పల్సగా ఉన్నా గానీ ప్రెగ్నెన్సీకి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. వాటితో పాటు ఈ 3 ఎఫెక్ట్స్ అంటే కౌంట్, మార్ఫాలజీ, మొటిలిటీ ఏమన్నా తక్కువ ఉంటే మాత్రం చూసుకోవాలి. థ్యాంక్ యూ అండి.